సో హాయ్ మామ, ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను. సో ప్రజెంట్ అయితే 5th బెటాలియన్ దగ్గర ఉన్నా. సో మన ఫోన్, మన బండి, మన సెటప్ అంతా రెడీ. టెంపుల్ లొకేషన్ మొత్తం అన్నీ వెళ్ళిన దారిలో చెప్తా. ఈరోజైతే ఆనందపురం దగ్గర ఉన్న గుడిలో టెంపుల్కి వెళ్తున్నాను. 130 years ఓల్డ్ టెంపుల్ అదైతే. సో ఎన్నో డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. టుడే అయితే ఫ్రీ అయ్యా. సో ఇంక అలాగా బ్యాగ్ ప్యాక్ చేసుకొని, బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టుకొని, ఎండ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. సో నాకైతే టెంపుల్ ఫస్ట్ టైం. చూసాక అక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా చూద్దాం. మ్యాప్లో చూస్తే 30 kilometers అని చూపిస్తుంది. వైజర్ తీసేస్తాను, చాలా ఒక్క పెట్టేస్తుంది లోపల ఉన్న. వైజర్ తీసిన చాలా చల్లగాలేదు వస్తుంది నాకైతే. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్యూల్ చూపిస్తుంది కదా, ఫ్యూల్ లేనట్టు. ఈ హీరో ఎక్స్ట్రీమ్తో వచ్చిన ప్రాబ్లమే అది. ఇందులో అయితే ఫుల్ ట్యాంక్ ఉంది, మొన్నే కొట్టించాను, అయినా సరే అయితే అలాగే చూపిస్తుంది. ఇంత ఎండలో అయితే బ్యాగ్లో వాటర్ బాటిల్ క్యారీ చేయడం మాత్రం మ్యాండేటరీ. డైరెక్షన్ సగం దారి దాకా తెలుసు నాకు. అలా మాట్లాడుతూ రఘుకు కూడా వచ్చేసాం. రఘు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ స్టాప్ అయితే అవంతిదే తీసుకుంటాం. అక్కడ తీసుకొని లొకేషన్ మొత్తం చూసుకొని ఇంకా సీదా వెళ్ళిపోదాం. మీలో కూడా ఎవరైనా రావాలనుకుంటే నేను లొకేషన్ కూడా అలా గైడ్ చేస్తాను. ఎక్కడెక్కడ టర్నింగ్ తీసుకుంటున్నా, లెఫ్ట్ ఆర్ రైట్, ఎట్లా వెళ్తున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను. లొకేషన్ మాత్రం పీక్స్ అసలు. ఇది నాకు ఎట్లా ఆ ఫ్లవర్స్తో గట్రా ఉంటే చాలా నచ్చుతుంది. టగర్బస్ జంక్షన్ దగ్గర అయితే బ్రేక్ తీసుకుంటా నేను. జస్ట్ ఒక 1 minute అంతే. బంగాళమెట్ట. ఇప్పుడు అమ్మో ఒక రేంజ్లో హీట్ ఎక్కుతుంది ఫోను. బాబోయ్ షిట్, అస్సలు ఉండలేదు ఫోను. పేలిపోద్ది. మామ చెప్పాను కదా ఫోన్ హీట్ ఎక్కిపోతుందని. అస్సలు జోబీలో పెట్టిన జోబీ అంతా కాలిపోతుంది. ఇంకా తీసేసాను, డైరెక్ట్ సన్న హీట్ అంతా దీనికి వచ్చేస్తుంది. అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతా ఆనందపురం వరకు. అక్కడికి వెళ్ళి ఫోన్ కూల్ అయితే లొకేషన్ చూసుకుంది. మామ ఇదైతే గాలి డ్యాన్స్ వేస్తుంది. మా ఫోన్ అయితే కూల్ డౌన్ అయింది. స్ట్రైటా అది అంతా తిరగల. బ్యాక్ నుంచి వెళ్తే వెళ్ళిపోదు.
మనకి రైట్ సైడ్ అయితే ఒక రూట్ ఉంది, అటు నుంచి వెళ్తే ఇంకా దగ్గరగా వెళ్ళిపోవచ్చు మనం. నేను ఎప్పుడు వెళ్ళాలి కాబట్టి నాకు ఇంతగా ఐడియా లేదు. సో మ్యాప్స్ ఫాలో అయిపోయి వెళ్తున్నాం. నిన్న నైట్ అయితే రైన్ పడింది, ఈరోజు కూడా పడుతుందేమో అనుకున్నాను నేను. పడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా వెళ్ళిపోతే మనం అనంతపురం జంక్షన్కి అయితే వచ్చేస్తాం. హైవే నుంచి కాకుండా ఈ రూట్ నుంచి వచ్చేస్తే మీకు డైరెక్ట్ జంక్షన్ వచ్చేస్తుంది. జంక్షన్ వెళ్ళాక అక్కడ ఎవరినైనా అడగచ్చు మీరు. మధురవాడ జంక్షన్ అంటారు, నాకు ఇప్పుడే తెలిసింది. బాబాయ్ గుడిలో ఎటు సైడ్? గుడిలోవా? సో మ్యాప్స్ కన్నా లొకాలిటీలో ఉన్న వాళ్ళని అడిగి వెళ్ళడమే బెస్ట్ అని అడిగితే. చాలా వెళ్ళిపోవాలనుకుంటా. సో అంతా స్ట్రైట్ రూట్ ఉంది కదా, అలా వెళ్ళి అటు నుంచి అలా వెళ్ళిపోవాలి. సో స్ట్రైట్ అని చెప్పారు, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. ఇట్లా ఉంటుంది ఇలా వస్తే. రూట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నాకు తెలిసి బోర్డు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇలాంటి ప్లేస్లో హౌస్ బాగుంది. గుడిలోవా? ముందునేనా? మా ఇంకో టోల్ గేట్ అయితే ఉంది, అది ఒకటే అనుకున్నా. కాకపోతే మన టోల్ గేట్ టచ్ అవ్వట్లేదు, అది అటు నుంచి వెళ్ళిపోతుంది. ఈ టోల్ గేట్ నేను సెకండ్ టైం చూడడం, కానీ రోడ్స్ మాత్రం చాలా బాగుంటాయి. సింహాచలం వెళ్ళినప్పుడు రిటర్న్లో ఈ టోల్ గేట్ నుంచే వచ్చాం. మామూలు ల్యాండ్స్కేప్ అయితే పీక్స్, అసలు మాటలు సరిపోవు. ఇలాంటివన్నీ కెమెరాలో చూపించిన దానికన్నా రియల్ లైఫ్లో చూడడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వావ్. సో ఇలా బోర్డు ఉంటుంది, మీరు రావాలనుకుంటే లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ విజ్ఞాన విహార రెసిడెన్షియల్ స్కూల్ గుడిలోవా. సో ఇది వే అయితే. ఒకసారి ఆగేసి బ్యాటరీ చేంజ్ చేసేస్తే, బ్యాటరీ కూడా చేంజ్ చేసేస్తాను. స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఓకే చలో. నేను విజయనగరం నుంచి వచ్చినప్పటి నుంచి రోడ్సే చాలా బాగున్నాయి. ఈ విలేజ్ కూడా రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడనే స్ట్రైట్ చూపిస్తుంది. నా ఐసైట్ వరకు అయితే మాత్రం రోడ్స్ చాలా బాగున్నాయి. భారతీయ విహారం ఏంటిదంతా? విలేజ్ అయితే మాకు చాలా ఎస్థెటిక్గా ఉంది. యూనిక్గా కూడా ఉంది నార్మల్ విలేజెస్తో పోల్చుకుంటే. కాశీ హాస్టల్. వావ్. ఐఎమ్ కమింగ్. ఎంటర్ తీసుకున్న వెంటనే ఇట్లా ఉంటుంది. సో మీరు వచ్చిన వెంటనే హనుమాన్జీ స్టాచ్యూ అయితే ఉంటుంది. బండి ఎక్కడ పార్క్ చేద్దాం చూసి నీటిలో పార్క్ చేసి వస్తాం. ఆటో దగ్గర పార్క్ చేసి వస్తాం. ఇట్స్ ఓకే. ఫస్ట్ అయితే మనకి హనుమాన్జీ స్టాచ్యూ అయితే ఉంటుంది. సో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా.
శివాలయంకి అయితే వచ్చేసా. సో టెంపుల్ పైనుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఇలా శివలింగం ఉంటుంది, నంది త్రిశూలం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి అలా కుండ నుంచి వాటర్ అలా వస్తుంటుంది. అది మా ఇలా ఎక్కితే మీకు పాదాలు కనిపిస్తాయి. కొండంత ట్రెక్ చేయాలి. టెంపుల్ దగ్గర అక్కడ వస్తే మిర్రర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చూస్తుందాం. ప్రెసెంట్ అది క్లోజ్లో ఉంది. సో దీన్ని కూడా సెట్ చేసేద్దాం. కిందకి ఏదో వే ఉంది, ఏంటో తెలియదు నాకు. వ్యూ ఉంటుంది, చాలా బాగుంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇందా అదంతా ఎక్కాను నేను. చాలా టెన్స్గా ఉంది. సో అలా హిల్ దిగిపోతే మనకి ఇక్కడ వినాయకుడిది ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చినాయి పాప. మస్ట్ విజిట్ అని చెప్తా. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి, రోడ్స్ ఇబ్బంది అయితే లేదు. టెంపుల్ పైకి కూడా ఎక్కించవచ్చు. దగ్గరేటు అక్కడ రైట్ సైడ్ తీసుకోవాలా? ఇలా అక్కడ అది ఐడియా ఉంది. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఏదో నీలకుండ నుంచి వే ఉందని చెప్పారు, అటు ఇంకా దగ్గరని. బట్ నాకు హైవే అంటేనే ఇష్టం. సో హైవే నుంచి అలా వెళ్ళిపోదాం. సో మామ ఇక్కడ నుంచి నాకు రోడ్స్ అయితే ఐడియా ఉంది, ఫోన్తో పని ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇటు నుంచే వచ్చాను, వేరే టెంపుల్కి వచ్చాను. టెంపుల్ విజిట్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళాలనుకుంటే నెట్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇంకా చెప్పాను కదా టోల్ గేట్ అని, టోల్ గేట్ నుంచి వెళ్ళాలో వద్దా అర్థం కాదు. ఇక్కడ నుంచి సీదా వెళ్ళిపోతే మనం విజయనగరం వచ్చేస్తుంది.
విలేజ్కి అయితే వచ్చేసాను. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేసేస్తా. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతవరకే. సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి నాకు.